ఆ తర్వాత మనం కోలాటాన్ని చూడొచ్చు. కోలాటం అనేది మన సంప్రదాయ జానపద నృత్యాలలో ఒకటి. ఇందులో కర్రలను తాకుతూ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గ్రామీణ పండుగలు, ఊరేగింపులు, దేవాలయ ఉత్సవాల్లో మహిళలు సమూహంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పాటల రూపంలో పురాణ కథలు, దేవతల గాథలు వినిపిస్తూ భక్తి ఆనందాలను పంచే కళారూపం ఇది. कोटलम संगीत गायन और लयबद्ध गतिविधियों का एक सुंदर मिश्रण है। कोल एक छड़ी का प्रकार है एवं यह नृत्य दो कोल के साथ किया जाने वाला एक मनमोहक नृत्य है। यह नृत्य रामनवमी के अवसर पर पूरे समुदाय द्वारा किया जाता है, जिसमें हर उम्र का सदस्य भाग लेता है। కోలాటాల కోలాహలం తర్వాత మనం చూస్తున్నాము చిరుతల భజన. చిరుతల భజన తెలంగాణలో ఒక ప్రసిద్ధ ప్రజాకళ. చెక్క భజనలో కొంత పొడవు మరియు వెడల్పు ఉన్న చెక్క ముక్కల చివర్లో 2 రౌండ్ బ్రాస్ లేదా ఇనుప పలుకలు ఉంటాయి. మధ్యలో గంటలు కూడా ఉంచుతారు. ఇవి చేతుల మధ్య ఉంచి తెరిచి మూసినప్పుడు జింగురు శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన సంగీతాన్ని ఇస్తుంది. चिरुतला भजन गढ़वाल क्षेत्र के महबूब नगर जिले से उत्पन्न एक पारंपरिक लोक कला है। यह आमतौर पर जठरा और गांव के त्योहारों के दौरान गायन के साथ नृत्य का संयोजन करके किया जाता है। ఆ తర్వాత మనం చూస్తున్నాము మాధురి నృత్యాన్ని. మాధురి అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వాద్య కళ. గ్రామీణ ఉత్సవాలు, జాతరలు, శోభాయాత్రల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తన గంభీరమైన శబ్దంతో ఉత్సాహం నింపే శక్తివంతమైన కళారూపం ఇది. मथुरी नृत्य तेलंगाना और हैदराबाद इलाके की एक जनजातीय नृत्य परंपरा है। नजदीकी क्षेत्रों और स्थानीय संस्कृति में इसका महत्वपूर्ण सांस्कृतिक स्थान है। यह एक वृत्ताकार रूप से किया जाने वाला नृत्य शैली है, जिसमें पुरुष तथा महिलाएं छोटी छोटी लकड़ियों के साथ हाथ से ताल मिलाकर प्रदर्शन करते हैं। हैदराबाद में लोक नृत्य समारोह तथा सांस्कृतिक समारोह में इसका प्रदर्शन किया जाता है। మాధురి నృత్యం తర్వాత మనం చూడబోయేది నెక్స్ట్ లంబాడీ నృత్యం. లంబాడీ నృత్యం తెలంగాణలోని గిరిజన మహిళలు చేసే నృత్యం. కళాకారులు రంగురంగుల దుస్తులు ధరించి ఈ నృత్యాన్ని చేస్తారు. లంబాడీలు లేదా బంజారాలు తెలంగాణలో ఈ పేర్లతో ప్రసిద్ధి. వారు తాము ఆదిమ కాలం నాటి చరిత్రను నృత్య రూపంలో వెల్లడిస్తారు. లంబాడీలను బంజారాలు, సుగాలీలు అని కూడా అంటారు. వారు ఒక కానాపురం తెగగా భావించబడి ఆహారాన్ని, ఉప్పును దేశమంతటా మోసేవారుగా గుర్తింపు పొందారు. Lambadi is a special dance of Telangana which originated at Anuppu village near Nagargunakonda. Women of the semi-nomadic Senegalese and Banjara tribes perform the dance.
ఆ తర్వాత మనం చూడబోతున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పండుగ బతుకమ్మ పండుగని. బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత రంగుల ఉత్సాహభరితమైన మహిళల పండుగ. ఈ పండుగలో ప్రాంతానికి ప్రత్యేకంగా పెరిగే పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచేటటువంటి పండుగ. Batakammas are performed in Telangana during the Batakamma festival by women. In the month-long festival, goddess Batakamma is worshipped and the idol is taken to rivers and lakes and floated in the evenings. The Batakamma dance is performed in front of the idol, particularly by newly married women who pray with great devotion for peace and success in their married lives.